దైవ సేవకులందరూ ముందుకు వస్తే, ప్రకాశయ్య గారు అలాగే దైవ సేవకులందరూ కూడా అందరూ వెళ్ళండి. సేవకులందరూ అందరూ పట్టుకోండి. దైవ సేవకులందరూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కుటుంబ ఆశీర్వాద కూడికలను ప్రభువుకి ప్రతిష్ఠ చేస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రభా అందుకంటున్నాడు దావీదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దావీదు భయపడ్డంట. గాఢాంధకారపు లోయ వచ్చినా సరే నువ్వు నేను భయపడిపోతున్నావు. మీకు చెప్పాను కదా, ఓ పక్క పులి, మరొక పక్క వేటగాడు, మరొక పక్క నీళ్లు, మరొక పక్క మంట. ఉరుము మెరిపించాడు. గురి తప్పిన బాణం పులికి తగిలింది. పులి శబ్దానికి వేటగాడు పారిపోయాడు. వచ్చిన వర్షానికి మంట ఆగిపోయింది. జింక పిల్లను ప్రసవించి సంతోషంగా తన గూటికి తన స్థలానికి తను వెళ్ళిపోయింది. జాలి చూపే దేవుడి రాత్రి మన కుటుంబాల మీద జాలి చూపును గాక. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ఏమైనా చిన్న లోట్లు, పొరపాట్లు, తప్పిదాలు ఉంటే గనక చిన్నగా తీసేసుకోండి. తప్పే ఉంది. ఎంత చేతనంగా ఆ చిన్న చిన్న వాటి కోసం ఎందుకు కక్కుర్తి? చిన్న చిన్న పొరపాట్లు ఎందుకు చేయాలి? మనం చిన్న చిన్న వాటిని మనలో ఎందుకు ఉంచుకోవాలి? అది మనం ఈరోజు తీసేసుకొని ప్రభు ఆశీర్వాదానికి పాత్రలు వాటి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి కార్యం చేయండి ఆయన.